హరే కృష్ణ. నిన్న కూడా చాలా చక్కగా అధిక సంఖ్యలో మన డివోటీస్ అందరూ జాయిన్ అయ్యి మనం రెండో అధ్యాయం గురించి చర్చించడం జరిగింది. రెండో అధ్యాయం గనక చూసినట్టయితే పేరు కంటెంట్స్ ఆఫ్ గీత సమ్మరైజ్, అంటే గీతలో ఏమేమి ఉందో మొత్తం మంచి చక్కగా వివరించి మనకి అర్జునుడికి కృష్ణుడు చెప్పడం జరిగింది అని మనం తెలుసుకోవడం జరిగింది. మొదట్లో గనక మనం చూసినట్టయితే అర్జునుడు విషాద యోగంతో అంతంలో మనకి నేను యుద్ధం చెయ్య అని శరణాగతి పొందడం జరిగింది అని మనం చర్చించాం. అలా శరణాగతి ఎవరికి పొందాడు అని మనం ఈ రెండో అధ్యాయం కనుక చూసినట్టయితే సులువు గుర్తు పెట్టుకోవడానికి అక్రోనిం అనేది మనం ఇవ్వడం జరిగింది. అదేంటంటే గీత, GITA. జీ అంటే ఏంటంటే గురువు అండి. మనం కూడా తప్పకుండా మనకు గురువు కావాలి. ఎందుకు అంటే అర్జునుడి విషాదంలో ఉన్నప్పుడు కృష్ణుడు శరణాగతి పొంది తను గురువుగా కృష్ణుని స్వీకరించడం జరిగింది. ఎందుకు గురువు ఎందుకు అవసరం అని అందరూ ప్రశ్నించడం అనేది చూస్తుంటాం. మనం భౌతికమైన విద్య నేర్చుకోవాలంటే, ఆటలు పాటలు నేర్చుకోవాలంటే, ఆఖరికి పరిగెత్తాలంటే కూడా మనకి గురువు కావాలని మనకు తెలుసు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చేటరికి మనం ఏమంటుంటాం అంటే గురువు అవసరం లేదు అని మనం చెప్తుంటాం. అలా కాదండి, తప్పకుండా మనకు కూడా మన గురువు కావాలని తెలుసుకోవడం జరిగింది. అండ్ ఐ ఫర్ ఐడెంటిటీ, అసలు ఎవరం మనము అని దాని గురించి చర్చించడం జరిగింది. మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరు ఎవరన్నా చనిపోయినప్పుడు వారిని చూసి మనం ఏమంటామంటే అతను శరీరం వదిలేశారు అని చెప్తుంటాం. అసలు ఎవరు వదిలేశారు శరీరాన్ని? ఎవరు వదిలేశారు? మనం ప్రేమిస్తున్న శరీరం అక్కడనే ఉంది కదా, అయినా కూడా అతను లేడని చెప్తున్నాం. అంటే వాస్తవానికి మనం శరీరం కాదు, మనం ఆత్మ అని ఎన్నో శ్లోకాలతోటి మనం చర్చించి అది కూడా నేర్చుకోవడం జరిగింది. మనం ఎంతో అద్భుతమైన శ్లోకం చర్చించాం. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న భూయతే. అంటే ఎవరు ధీరులు ఉన్నారో వారు భయపడరు అని మనం దాని గురించి కూడా చర్చించడం జరిగింది. అండ్ టీ ఫర్ అంటే 2 ధర్మాస్ అండి. మనకి 2 ధర్మాలు ఉంటాయండి. అదేంటంటే సనాతన ధర్మ, స్వధర్మ. స్వధర్మ అంటే భార్య పిల్లల్ని చూసుకోవడం తప్పకుండా మనం చేయాలండి. అండ్ సనాతన ధర్మ మన ఆత్మ గురించి మనం ఏం చేస్తున్నామని కూడా మనం పరిశీలించాలి. మనం ఒక చక్కటి ఉదాహరణ కూడా తీసుకోవడం జరిగింది. పంజరంలో పెట్టె గనక ఏదైనా చిలుక గనక ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? కేవలం పంజరాన్ని తుడవమండి, పంజరాన్ని పాలిష్ చేసి పంజరాన్ని తెంపియం, పంజరంలో ఉన్న చిలుకకి మనం తినిపిస్తుంటాం. అలాగే మనం కూడా శరీరానికి కావాల్సిన పోషణ ఇస్తున్నాం, కానీ ఆత్మకి కావాల్సిన పోషణ మనము ఇవ్వట్లేదు అన్న దాని గురించి చర్చించాం. అలాగే మనం చూసినట్టయితే ప్రతి నిత్యం మనం కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలకి గురి కావడం అనేది చూస్తున్నాం. మనం వద్దనుకున్నా కూడా ప్రతి నిత్యం మనం కోపం రావడం చూస్తున్నాం. కోపం వచ్చేసి మనము బుద్ధి అంటే మనసు అనేది అదుపు తప్పి అటు ఇటుగా ప్రవర్తించే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం. ఆ మనసు అదుపులో ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆనంద, ఆనంద, మనం ఆనందంగా ఎప్పుడు ఉండవచ్చు అంటే హయ్యర్ టేస్ట్. ఆ హయ్యర్ టేస్ట్ గనక మనం ఇచ్చినట్టయితే ఈ ఆత్మకి తప్పకుండా మనము ఇలా లోవర్ టేస్ట్ మనం వదిలేయడం జరుగుతుందని కూడా మనం చర్చించడం జరిగింది. అండ్ మన ఇంద్రియాలని ఎలా సంరక్షించుకొని మనం చక్కగా ముందుకు వెళ్ళాలా అనే దాని గురించి కూడా ఒక ఉదాహరణ తీసుకున్నాం. అదేం ఉదాహరణ అండి? తాబేలు ఉదాహరణ అనేది మనం తీసుకోవడం జరిగింది. తాబేలు ఎలా వెళ్తుందండి? బయటికి వెళ్తుందండి. ఏదైనా ఆపత్తు రాగానే తను ఏం చేస్తుందంటే అన్ని కాళ్ళని చేతులు లోపల పెట్టేసుకుంటది. మనం కూడా అలానే ఈ భౌతిక ప్రపంచంలో చక్కగా మనం కూడా ముందుకు వెళ్ళాలి. ఎలా? ఏదన్నా మనకి బలహీనమైన క్షణాలు వచ్చాయనుకోండి, మనం కూడా ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకొని చక్కగా మనము ఆనందాన్ని పొందాలంటే ఆ హయ్యర్ టేస్ట్ కృష్ణ చైతన్యం అనేది మనకి ఆత్మ గనుక ఇచ్చినట్టయితే తప్పకుండా మనం ఆనందంగా జీవిస్తాం అనేది గురించి మనం చర్చించడం జరిగింది. అలా మనము GITA మొత్తం గీత గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడనే గీత అయిపోయింది కదా, మరలా 3వ అధ్యాయం ఎలా మొదలైంది అని మనకు సందేహం ఉంటుంది. అది ఎలానో మనం ఇవాళ క్లాస్లో చర్చించుకునే ప్రయత్నం అనేది చేద్దాం. హరే కృష్ణ.